హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి డీసెట్ అభ్యర్థులందరూ కూడా మరి స్పాట్ అడ్మిషన్ సంబంధించి చాలా డౌట్స్ అడిగారు. అదేవిధంగా స్పాట్ అడ్మిషన్స్ 21st ఈవినింగ్ కంప్లీట్ అయ్యాయి. గవర్నమెంట్ డైట్స్లో 17th రోజు కంప్లీట్ అయ్యాయి, ఆఫ్టర్నూన్ 2 to 5. అదేవిధంగా ప్రైవేట్ డైట్స్లో 21st ఆఫ్టర్నూన్ 2 to 5లో లిస్ట్ పెట్టేయడం జరిగింది. అయితే దాదాపు చాలామంది అభ్యర్థులు అడగడం మొదలుపెట్టారు, సార్ మరి సైట్లో డిస్ప్లే చేయలేదని. ఓకే, ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డీసెట్ సైట్లో మీరు పోయినట్టయితే సీట్ మ్యాట్రిక్స్ అని వచ్చింది. దాంట్లో ఏముంది, ఏ కాలేజీలో ఎక్కడ, ఏ డైట్లో ఏ కాలేజీలో ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయని మీరు క్లియర్గా చూసుకొని అక్కడ అప్లై చేయాలి, రైట్? అయితే మరి ఈ ఎపిసోడ్ ఎందుకు చేస్తున్నామంటే మరి సీట్స్ మిగిలాయా సార్, సీట్స్ మిగిలితే సెకండ్ స్పాట్ ఉంటుందా అని ఇంకా మనం ఆశతో ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే స్పాట్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది విద్యార్థులు వారికి అనుకున్న కాలేజీ రాకపోవడం, వారున్న ప్రాంతానికి దూరంగా ఉండడం వల్ల మరి స్పాట్ 2 ఉంటుందా అన్న ఆశ కూడా ఉంటుంది. సీట్ మిస్ అయిన వాళ్ళు, కొద్దిలో మిస్ అయిన వాళ్ళకు కూడా ఒక ఆశ ఉంది. సో నేను అనుకుంటున్నాను మరి ఫర్ ఎగ్జాంపుల్ ఉర్దూ మీడియంలో 8 కాలేజీలు ఉన్నాయి. సో దాదాపు 5 నుంచి ఒక 10 మధ్యలో యావరేజ్గా ఖాళీలు అంటే దాదాపు 70, 60, 8 కాలేజెస్ అంటే మీకు దెర్ విల్ బి ఛాన్సెస్ ఆఫ్ 60 to 50 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా డైట్స్లలో మరి క్యాన్సిలేషన్స్ కూడా కొన్ని అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయంటే ఎఫ్ఆర్ఎస్ లింక్డ్ విత్ ఎగ్జామినేషన్ ఫీజు అనేసరికి కూడా మరి రోజు రాలేని పరిస్థితిలో ఉన్న విద్యార్థులు కూడా కొందరు క్యాన్సిల్ అవుతున్నారు. అదేవిధంగా ప్రైవేట్ డిఎల్ఎడ్ కాలేజీలో కూడా కొందరు మరి స్పాట్ అడ్మిషన్ అంటే మనం ఏమంటున్నామంటే ఫీజ్ పేమెంట్ ఉంటుంది, రీఎంబర్స్మెంట్ ఉండదు. ఓకే, స్పాట్ అడ్మిషన్లో గవర్నమెంట్ అయితే 2385, ప్రైవేట్ అయితే 12,500 ఇమ్మీడియట్గా పే చేయాలని చెప్పడం జరిగింది, రైట్? సో అక్కడ కూడా కొందరు అభ్యర్థులు పే చేయలేని పరిస్థితిలో కూడా చేయనకలేదు. నా దృష్టికి వచ్చిన ఏంటంటే దాదాపు కొన్ని కాలేజెస్లో అక్కడక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సో స్పాట్ అడ్మిషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా లేదన్నది రేపు సాయంత్రం వరకు మనకు తెలియచ్చు డీసెట్ కన్వీనర్ నుంచి. ఒకవేళ ఉన్నట్టయితే మరి ఎట్లా అన్నది కూడా ఆలోచన చేయండి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నది కూడా మీకు ఇంతకుముందు క్లియర్గా చెప్పాను. నేను ఏంటంటే డీసెట్ వెబ్సైట్లో పెడతారు డీసెట్ కన్వీనర్ గారు, ఎక్కడ కూడా ఇది ఉండదు. అక్కడక్కడ మెసేజెస్ వస్తున్నాయి, సార్ ప్రైవేట్ డిఎల్ఎడ్ కాలేజెస్లో అప్లికేషన్ తీసుకోవట్లే అని. అప్లికేషన్ మీది గిట్ట తీసుకున్నప్పుడు రేపు పొద్దున్న సెకండ్ స్పాట్ పెట్టి డీసెట్ కన్వీనర్ పెట్టినప్పుడు సీట్ మ్యాట్రిక్స్ ఎక్కడెక్కడ ఏం ఖాళీలు ఉన్నాయన్నది మీకు క్లియర్గా డీసెట్ సైట్లో సీట్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి ఫలానా డైట్ కాలేజ్, గవర్నమెంట్ డైట్ నిజామాబాద్ ఎన్ని వేకెన్సీస్, ప్రైవేట్ డిఎడ్ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్లో ఉన్న కాలేజ్ 1, 2, 3, 4 ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఈ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయని కూడా అన్ని క్లియర్గా పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా మరి ప్రభుత్వ పరంగా కానీ డీసెట్ కన్వీనర్ పరంగా కానీ ఎక్కడ కూడా పిల్లలకు లాస్ కాకుండా చూడాలని ఆలోచన ఉన్నది. అయితే ముఖ్యంగా కొన్ని జిల్లాల నుంచి మనకు పిల్లలు మెసేజ్ పెట్టడం ఏంటంటే, సార్ మా అప్లికేషన్ తీసుకోవట్లేదు లేదా వేరే విధంగా ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు మీరందరూ కూడా ఎక్కడన్నా మీ అప్లికేషన్ మీరు స్పాట్ అడ్మిషన్కి ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ డైట్స్లో అయితే ఎక్కడ ప్రాబ్లం ఉండదండి, మీ అప్లికేషన్ డెఫినెట్గా తీసుకుంటారు. ప్రైవేట్ డిఎడ్ కాలేజీలో మరి తీసుకోకపోతే యూ కెన్ ఆస్క్ డీసెట్ కన్వీనర్ మెసేజ్ చేసినట్టయితే డెఫినెట్గా వారు ఆ కాలేజీకి ఆదేశాలు ఇస్తారు, కన్సర్న్ ప్రిన్సిపాల్కి. అయితే ముఖ్యంగా మనం అప్లై చేయాలనుకుంటే ఏం చేయండి, మరి ఒకవేళ స్పాట్ 2 ఉన్నట్టయితే మనం అనుకుంటాను రేపు సాయంత్రం వరకు మనకు అప్డేట్ రావచ్చు. ఉంటే మీరు ఏం చేయాలంటే ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయన్నది కూడా చూసి అప్లై చేయండి. వేకెన్సీ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కేటగిరీలో లేకున్నా కూడా అప్లై చేయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీలో సీట్ ఉంది, ఒక వేకెన్సీ ఉంది, బీసీబీ జనరల్లో ఉంది, వేకెన్సీ ఉంది, క్యాండిడేట్ లేరు, అప్లై చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది అప్లై చేశారు, బీసీబీ జనరల్ ఎవరు లేరు. అప్పుడు ఏమవుతుంది, బీసీబీ ఫిమేల్కి వెళ్తుంది. బీసీబీ ఫిమేల్ వెళ్ళినప్పుడు బీసీసీ జనరల్కి వెళ్తుంది. మళ్ళీ బీసీసీ జనరల్ నుంచి బీసీసీ ఫిమేల్, బీసీసీ ఫిమేల్ లేనప్పుడు బీసీడీ జనరల్, బీసీడీ జనరల్ లేనప్పుడు బీసీడీ ఫిమేల్, బీసీడీ ఫిమేల్ లేనప్పుడు బీసీఈ జనరల్, బీసీఈ జనరల్ లేనప్పుడు బీసీఈ ఫిమేల్, రైట్? ఈ విధంగా వెళ్తూ లాస్ట్కి ఏమవుతుంది, బీసీఈ ఫిమేల్ లేనప్పుడు ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతుంది, రైట్? అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో కూడా కావచ్చు, SC1 జనరల్ నుంచి SC2 ఫిమేల్, SC1 జనరల్ నుంచి SC1 ఫిమేల్,
తర్వాత SC2 జనరల్ నుంచి SC2 ఫీమేల్, అంటే మనం కేటగిరీ చెప్తున్నాం. SC2 ఫీమేల్లో లేనట్టయితే SC3 జనరల్ టు SC3 ఫీమేల్, ఆ తర్వాత మళ్ళీ ST పోతుంది, ఆ తర్వాత జనరల్కి వస్తుంది. ఒకటి గుర్తుంచుకోండి, చాలాసార్లు ఏమవుతున్నాయంటే క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ పర్సనల్, అదేవిధంగా NCC కావచ్చు, స్కౌట్ కావచ్చు, స్పాట్లో అప్లై చేస్తలేరు. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ ఉన్నాయి కదా, PWD, ముఖ్యంగా విజువల్లీ ఇంపైర్డ్ కావచ్చు, ఇవన్నీ కేటగిరీలో చాలామంది అప్లై చేయట్లేదు. సో మీరు అనొచ్చు, సార్ ఈ సీట్స్ ఏమవుతాయి? అన్నీ కూడా జనరల్ కన్వర్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్ ఉందనుకోండి, CAP, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ పర్సనల్, ఈ సీట్ ఉంది. ఈ సీట్లో జనరల్ G ఉంటే మళ్ళీ చూస్తాం, ఫీమేల్కి వెళ్తాం. ఫీమేల్ లేదంటే ఆటోమేటిక్గా OC వెళ్ళిపోతుంది, రైట్? అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, విజువల్లీ ఇంపైర్డ్, జనరల్ ఫీమేల్, లేదంటే మళ్ళీ అంటే ద సైకిల్ ఉంటుంది హ్యాండిక్యాప్డ్ కోటాలో, ఆ సైకిల్ అన్ని దాటినాక జనరల్కి వెళ్ళిపోతుంది. అంతేగాని విజువల్లీ హ్యాండిక్యాప్డ్ లేదా విజువల్లీ అంటే ఏవైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న సీట్స్ ఏవైనా కానీ, లేదా CAP కానీ NCC కానీ ఒక్క స్పెషల్ కేటగిరీ సీట్ ఇంకో స్పెషల్ కేటగిరీ సీట్ కన్వర్ట్ కాదు. ఇంకా హ్యాండిక్యాప్ లేనట్టయితే అన్ని హ్యాండిక్యాప్ తిరిగిపోయిన తర్వాత OCకి పోతుంది. జనరల్ క్యాప్ ఫీమేల్ లేనప్పుడు మళ్ళీ OCకి వెళ్తుంది. NCC జనరల్ ఫీమేల్ లేనప్పుడు OCకి వెళ్ళిపోతుంది. ఓకే, నో, మీరు చూడండి, నో స్పెషల్ కేటగిరీ సీట్ విల్ బి కన్వర్టెడ్ టు అనదర్ స్పెషల్ కేటగిరీ. ఏవి స్పెషల్ కేటగిరీ? NCC, క్యాప్, స్కౌట్స్, రైట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఇవి స్పెషల్ కేటగిరీ. ఒకరి నుంచి ఒకరు ఇక్కడ క్యాండిడేట్ లేనప్పుడు ఆటోమేటిక్గా జనరల్కి వెళ్ళిపోతుంది, రైట్? సో ఇది దృష్టిలో పెట్టుకోండి. అంటే ఇక్కడ సీట్ లేదండి, మేము చూసాము, అక్కడ క్యాప్లో ఉంది, CAPలో ఉంది, మరి మేము ఎలిజిబుల్ కాదు కదా అని అప్లై చేయకుండా ఉండాలి. సీట్ ఉన్నా లేకున్నా మీరు అప్లై చేయండి. ఒకవేళ మీరు జనరల్ ఓపెన్ కేటగిరీకి వెళ్ళినట్టయితే మీకు సీట్ వచ్చేస్తుంది కదా. సో చాలామంది విద్యార్థులకు అర్థం కాకుండా ఒకటే విషయం తీసుకోండి. మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నా ఆ కాలేజ్ మీరు ఏం చేస్తారు, ఫస్ట్ డిసైడ్ సైట్లో మ్యాట్రిక్స్ చూస్తారు, సీట్ ఎక్కడెక్కడ ఖాళీ చూసి ఆ కాలేజ్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ అప్లై చేస్తారు. అక్కడ నోటీస్ బోర్డులో వేకెన్సీ ఉందా లేదా చూడండి, వేకెన్సీ పెట్టమని చెప్పండి. పెట్టిన తర్వాత అప్లై చేయండి. ఒకవేళ మీకు ఆ రెస్పాండ్ కానప్పుడు మీ డిసైడ్ సైట్ మీద హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, దానికి కాల్ చేసినట్టయితే డిసైడ్ కన్వీనర్ గారు మీకు గైడ్ చేస్తారు. సో నేనేమంటున్నా అంటే, మరి స్పాట్ సంబంధించి చాలామంది విద్యార్థులు అంటారు, సార్ మరి దీనికి సంబంధించి ఒక వీడియో చేయమంటే, రేపు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, యాంటిసిపేషన్ అంటే అనుకుంటున్నాను, ఇంకా సీట్లు ఖాళీ ఉన్నాయి కాబట్టి డిసైడ్ కన్వీనర్ గారు ఏం ఆలోచన చేస్తున్నారంటే, ఒక్క సీట్ కూడా మిగలకుండా అందరు పిల్లలు కూడా చేరాలి, పిల్లలకి న్యాయం జరగాలి. ఎందుకంటే మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే జాయిన్ అవుతున్నారు, జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అంటే ఈ స్పాట్ ఇప్పుడు ఒకవేళ సెకండ్ స్పాట్ ఉన్నది అనుకోండి, అది అయిపోయిన క్యాన్సిల్ అయితే మళ్ళీ అసలు సీట్ ఫిల్అప్ అట్లే ఖాళీ ఉంటాయి. సో ఈ వల్ల కూడా కాలేజెస్లో కొన్ని క్యాన్సిలేషన్స్ అవుతూ చూస్తాం మనం. సో అవన్నీ కూడా ఏం చేస్తాం, రేపు నోటిఫై చేసినాం అనుకోండి, స్పాట్లో పెట్టేస్తారు డిసైడ్ కన్వీనర్. సో క్యాన్సిలేషన్స్ కూడా అవుతున్నాయి, రైట్? ప్రైవేట్ డిఎడ్ కాలేజ్లో ఆ ఫీజు కట్టలేక జాయిన్ కాని విద్యార్థులు కూడా ఉంటున్నారు. కాబట్టి వి ఎక్స్పెక్ట్, అంటే రేపు సాయంత్రం వరకు మనం హోప్ చేద్దాం స్పాట్ 2 ఉంటే మరి ఎవరైతే విద్యార్థులు చాలా వేచి ఉంటున్నారో వారందరూ కూడా బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే డిసైడ్ కన్వీనర్ గారి ఆలోచన ఏంటంటే, ఏ ఒక్క సీటు మిగలద్దు, ప్రతి ఒక్క విద్యార్థికి సీట్ రావాలన్న ఆలోచన.